కింద కింద ఈ బాపు దగ్గరకు వచ్చినాక నాకు అన్ని కష్టాలు తెలిపినాయి. ఏమంటే మా బాపుని ఏనాడు తెలుసుకుని పూజ చేస్తున్నా స్మరిస్తాను, అప్పుడు నాకు అన్ని మంచి జరుగుతుండే. అందుకని నా బాపు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా బాపు దగ్గరికి కంటిన్యూ వస్తూ ఇలా ఈ పూజలో పాల్గొని మా బాపు ఆశీర్వాదం తీసుకొని నేను ఇస్తాను కంపల్సరీ. గోపాలరెడ్డి పండుగ స్వామికి జై. కింద కింద ఈ బాపు దగ్గరకు వచ్చినాక నాకు అన్ని కష్టాలు తెలిపినాయి. ఏమంటే మా బాపుని ఏనాడు తెలుసుకుని పూజ చేస్తున్నా స్మరిస్తాను, అప్పుడు నాకు అన్ని మంచి జరుగుతుండే. అందుకని నా బాపు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా బాపు దగ్గరికి కంటిన్యూ వస్తూ ఇలా ఈ పూజలో పాల్గొని మా బాపు ఆశీర్వాదం తీసుకొని నేను ఇస్తాను కంపల్సరీ. గోపాలరెడ్డి పండుగ స్వామికి జై. మేము గత 1988 నుంచి ఇక్కడ వస్తున్నాను. బలిగంటాపు 1988 సంవత్సరం నుంచి దాదాపు 35 సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటి వరకు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము మా గురువుగారు మేము బాబు అనుకుంటే మేము బాబు పేరుతో పిలుస్తున్నాం. మాకు ఇప్పటి వరకు అన్ని విధాల అన్ని కుటుంబంగా అన్నీ నెరవేరాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పటికీ గుప్తంగా ఉన్నా కూడా ఇప్పటికీ మా కోరికలన్నీ మేము మనసులో చెప్పుకున్నటువంటి కూడా నెరవేరుతున్నాయి. గత 2008 సంవత్సరంలో మా గురువు గారు సమాధి తర్వాత ఇక్కడ ఆ భక్తులందరూ కలిసి ఆలయం నిర్మించుకోవడం జరిగింది.
అంతకుముందు మా గురువు గారు ఉన్నప్పుడు ఎలా గురు పూజోత్సవం జరిపేదో అదే మాదిరిగా ఇప్పుడు ఆలయం నిర్మించుకున్న తర్వాత ప్రతిరోజు మా గురువు గారు ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశామో అలాంటి కార్యక్రమాలు పూజ, గురు పూజ, పాదుక పూజ అనంతరం అందరికీ భోజనాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పుడు గురువు గారు ఉన్నప్పుడు ఎలా ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము అనుకుంటున్నాము ఆలయము నిర్మించుకున్నాము, కానీ అందులో ఒకటి విగ్రహము ఒకటి కోరిక అలాగే ఉండిపోయింది. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాం, కానీ అది కొన్ని కారణాల వల్ల నెరవేరలేకపోతుంది. కనీసం ఈ సంవత్సరమైనా అందరి భక్తులందరూ సహకరిస్తే కాదనే పని లేదు. విగ్రహ ప్రతిష్ట ఈసారి మనం ఏ విధంగా అయినా ప్రతి భక్తులు తోచిన కాడికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే అందరి చేయుతనిస్తే విగ్రహం మనము కట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని నా మనవి. గోపాలరెడ్డి స్వామి పౌర్ణమికి వచ్చి మేము ఎవరం రాకున్నా ఎవరం